క్వశ్చన్. ఏ దేశ క్రెడిట్ రేటింగ్ ఇటీవల 18 సంవత్సరాల తర్వాత ఎస్ మరియు పి ద్వారా పెంచబడింది? ఆప్షన్ A. చైనా, ఆప్షన్ B. యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ C. భారతదేశం, ఆప్షన్ D. బ్రెజిల్. The correct answer is భారతదేశం. క్వశ్చన్. భారతదేశపు లోతైన సముద్ర మిషన్ పేరు ఏమిటి? ఆప్షన్ A. గగన్యాన్, ఆప్షన్ B. చంద్రయాన్, ఆప్షన్ C. సముద్రయాన్, ఆప్షన్ D. మంగళయాన్. The correct answer is సముద్రయాన్. క్వశ్చన్. ఆపరేషన్ సింధూర్లో ధైర్యానికి స్క్వాడ్రన్ లీడర్ రిజ్వాన్ మాలిక్కు ఏ పతకం లభించింది? ఆప్షన్ A. పరం వీర్ చక్ర, ఆప్షన్ B. అశోక్ చక్ర, ఆప్షన్ C. వీర్ చక్ర, ఆప్షన్ D. శౌర్య చక్ర. The correct answer is వీర్ చక్ర. క్వశ్చన్. ప్రపంచ ఒత్తిడి మధ్య భారతదేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రధాని మోదీ ఏ మిషన్లను ప్రకటించారు? ఆప్షన్ A. మిషన్ శక్తి, ఆప్షన్ B. మిషన్ సాగర్, ఆప్షన్ C. మిషన్ సుదర్శన్ చక్ర, ఆప్షన్ D. మిషన్ ధనుష్. The correct answer is మిషన్ సుదర్శన్ చక్ర. క్వశ్చన్. ప్రధాని మోదీ ప్రకటించినట్లుగా భారతదేశం ఏ సంవత్సరం నాటికి అణు ఇంధన ఉత్పత్తిని 10 రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ A. 2030, ఆప్షన్ B. 2040, ఆప్షన్ C. 2047, ఆప్షన్ D. 2050. The correct answer is 2047. క్వశ్చన్. భారతదేశంలో తయారైన మొదటి సెమీకండక్టర్ చిప్ గురించి ప్రధాని మోదీ ఏమి ప్రకటన చేశారు? ఆప్షన్ A. ఇది సంవత్సరం చివరి నాటికి ఇతర దేశాలకు ఎగుమతి చేయబడుతుంది. ఆప్షన్ B. ఇది సంవత్సరం చివరి నాటికి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఆప్షన్ C. ఇది సైనిక అనువర్తనాల కోసం ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది. ఆప్షన్ D. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి ఇది ఉచితంగా పంపిణీ చేయబడుతుంది. The correct answer is ఇది సంవత్సరం చివరి నాటికి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. క్వశ్చన్. పారమ్ ఎంబ్రియో సూపర్ కంప్యూటింగ్ సౌకర్యం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆప్షన్ A. మహారాష్ట్ర, ఆప్షన్ B. అస్సాం, ఆప్షన్ C. కేరళ, ఆప్షన్ D. తమిళనాడు. The correct answer is అస్సాం. క్వశ్చన్. దక్షిణ కొరియా ఉద్రిక్తతలను తగ్గించడానికి ఏ దేశంతో సైనిక ఒప్పందాన్ని పునరుద్ధరించాలని ఆలోచిస్తోంది? ఆప్షన్ A. చైనా, ఆప్షన్ B. జపాన్, ఆప్షన్ C. ఉత్తర కొరియా, ఆప్షన్ D. రష్యా. The correct answer is ఉత్తర కొరియా. క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంతో భారతదేశం ఏ రకమైన టూరిజం యాక్సిలరేటర్ను విడుదల చేస్తోంది? ఆప్షన్ A. వైద్య పర్యాటకం, ఆప్షన్ B. సాహస పర్యాటకం, ఆప్షన్ C. వంటల పర్యాటకం, ఆప్షన్ D. పర్యావరణ పర్యాటకం. The correct answer is వంటల పర్యాటకం. క్వశ్చన్. ఇటీవలి నివేదికల ప్రకారం జే మరియు క్లో ఉగ్రవాదులకు సహాయం చేయడానికి చైనా, పాకిస్తాన్ కూటమి ఏమి ఉపయోగిస్తోంది? ఆప్షన్ A. అధునాతన ఆయుధాలు, ఆప్షన్ B. అధునాతన సాంకేతికత, ఆప్షన్ C. ఆర్థిక సహాయం, ఆప్షన్ D. ప్రచారం. The correct answer is అధునాతన సాంకేతికత. క్వశ్చన్. త్రిపుర మరియు ఈశాన్య రాష్ట్రాల్లో చిన్న ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడానికి ప్రధాని మోదీ ప్రారంభించిన ఉపాధి పథకం పేరు ఏమిటి? ఆప్షన్ A. పీఎం జన్ ధన్ యోజన, ఆప్షన్ B. పీఎం ముద్రా యోజన, ఆప్షన్ C. పీఎంవీబీఆర్వై, పీఎం విక్షిత్ భారత్ రోజ్గర్ యోజన, ఆప్షన్ D. స్టార్టప్ ఇండియా. The correct answer is పీఎంవీబీఆర్వై, పీఎం విక్షిత్ భారత్ రోజ్గర్ యోజన. క్వశ్చన్. భారతదేశపు మొదటి పూర్తిగా డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించనుంది? ఆప్షన్ A. కర్ణాటక, ఆప్షన్ B. తెలంగాణ, ఆప్షన్ C. కేరళ, ఆప్షన్ D. గుజరాత్. The correct answer is కేరళ. క్వశ్చన్. ఏ రాష్ట్ర పోలీసు అధికారులు ఇటీవల విశిష్ట సేవలకు రాష్ట్రపతి పతకాన్ని అందుకున్నారు? ఆప్షన్ A. మణిపూర్, ఆప్షన్ B. అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ C. అస్సాం, ఆప్షన్ D.
మేఘాలయ, The correct answer is అరుణాచల్ ప్రదేశ్,